తిరువూరులో ఉద్రిక్తత తలెత్తింది. ఎమ్మెల్యే కొలికపూడి ఇంటి ముట్టడికి ఎంపీ వర్గానికి చెందిన వారు ప్రయత్నిస్తుండడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా కాకీలను మోహరించారు. కొలికపూడి ప్రెస్ మీట్ తో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వ్యవహారం వేడెక్కింది. దీంతో నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంపీల మధ్య ఆధిపత్య పోరు ఈ స్థాయికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, సందీప్, కొల్లకపూడి శ్రీనివాస్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న నెమ్మని దేవస్థానం జరిగినటువంటి ఆ వివాదం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఈ రోజు మాత్రం కొల్లకపూడి శ్రీనివాస్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీంతో కూడా ఒక్కసారిగా తిరువూరు వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి నెమ్మల వేణుగు వెళ్లేందుకు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ కొల్లకపూడి శ్రీనివాస్ అయితే మాత్రం ప్రెస్ దీంట్లో కూడా తనపై దాడి చేసేందుకు కొంత ప్రత్యర్థులు ప్రయత్నం చేసే కూడా ఇటు కొల్లకపూడి శ్రీనివాస్ గత 2 గంటల క్రితం కొల్లకపూడి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తనపై కొంతమంది వ్యక్తులు 3 బృందాలుగా ఏర్పడి దాడి చేసేందుకు ప్రయత్నించారు, దాంతో పాటుగా నన్ను చంపే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా కొల్లకపూడి శ్రీనివాసరావు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగా ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అటు ఎంపీ కేశినేని చిన్ని వర్గం కానివ్వచ్చు, ఇటు ఎమ్మెల్యే కొల్లకపూడి శ్రీనివాసరావు మధ్య జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ పరంగానే ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. కానీ ఆ రోజు కొల్లకపూడి శ్రీనివాసరావు ఇంటి వద్ద నుంచి వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు వెళ్ళినటువంటి మధ్య జరిగిన పరిణామాలు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ఆ రోజు ఏదైతే కొల్లకపూడి శ్రీనివాసరావు ఉన్నటువంటి గన్మెన్ కూడా 15 పైగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు, కానీ ఆ రోజు ఆ వేణుగోపాల స్వామి అటువంటి బ్రహ్మ కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి ఆ సౌండ్ దృష్టి కూడా ఫోన్ లో ఎత్తలైన పరిస్థితి ఉంది. తర్వాత వచ్చి ఆ విచారణ చేపట్టగా సుమారుగా 15 సార్లు పైగా కూడా ఈ ఇంటెలిజెన్స్ ఎమ్మెల్యేకి థ్రెడ్ ఉన్నట్లుగా చెప్పినట్లుగా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చినట్లుగా ఇది మాత్రం శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా శ్రీనివాస్ ఈ రోజు ప్రెస్ మీట్ లోనే వెల్లడించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ రోజు 40 మంది పోలీసులు నివాసం వద్ద కూడా చేరుకొని ప్రొడక్షన్ కల్పించే ప్రయత్నం కూడా చేశారని చెప్పేది మాత్రం కూడా శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటికి మాత్రం ప్రధానంగా చూసుకునేది మాత్రం కూడా ఇటు కేసుని చిన్నీనే చేపించారు అని చెప్పేది మాత్రం కూడా ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈ రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటేపు నేను తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలు కానివచ్చు వివిధ వర్గాలతో కూడా అందరితో కూడా సమానంగా కలుపుకొనే ముందుకు వెళ్తున్నాను తప్ప ఎలాంటి విభేదాలు తేవలేకపోతున్నాను. కానీ కావాలనే కొంతమంది నాపై ఇలాంటి దాడులు చేపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాత్రం కూడా ఆ శ్రీనివాసు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక్కసారిగా ఇటేపు ఈ వివాదం ఏదైతే తెరపైకి తెచ్చారో దీంతో కూడా ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా హల్చలైన పరిస్థితి ఉంది. ఇటు అనంతరం కూడా శ్రీనివాస్ అయితే మాత్రం నేను ఆత్మగౌరవంతో పనిచేస్తాను, నా కార్యకర్తలకు ఏదైతే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానివచ్చు అదేవిధంగా వివిధ వర్గాలు ఎవరైతే నా దగ్గర వచ్చి సహాయం అడుగుతారో వాళ్ళందరూ సహాయం చేస్తూనే ఉంటానని చెప్పేదైతే మాత్రం కూడా చెప్పిన పరిస్థితి. నేను చాలా పేద కుటుంబం నుంచి ఆ పైకి వచ్చిన వ్యక్తిని, నాపై ఎన్నో కుట్రలు చేసి నన్ను భయపడేలా చెప్తాను, కానీ నేను ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు అని మరొకసారి కూడా ఆ ఎమ్మెల్యే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ముందస్తుగానే సమాచారం కూడా రక్షణ కల్పించలేదు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటేపు ఎమ్మెల్యే చెప్తున్నా వస్తున్న పరిస్థితి ఉంది.